ఇక అప్డేట్స్ చూద్దాం. ఏపీలో ఒకే రోజు వేరువేరు ఘటనలో పిడుగుల ధాటికి 38 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తోంది. ప్రతాప్గఢ్ జిల్లాలో 11 మంది, సుల్తాన్పూర్లో 7, చందోలిలో 6, మైన్పూరిలో 5, ప్రయాగ్రాజ్లో 4 మృతి చెందారు. కాగా ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గత కొద్ది రోజులుగా ఉత్తరప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పిడుగులు పడే సమయంలో చెట్ల దగ్గర బయట ఉండవద్దని సూచించారు. ఇళ్లల్లోనే ఉండాలని తెలిపారు. అలాగే ఉరుముల సమయంలో ఎలాంటి ఎలక్ట్రికల్ పరికరాలు వాడవద్దని సూచించారు. ఇక ఉత్తరప్రదేశ్లో భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. పిడుగుపాటుకు 38 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్. పద్మ, యూపీలో గత కొద్ది రోజులుగా అయితే భారీ వర్షాలు అయితే పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అటు ఉరుములు మెరుపుతో కూడిన ఈదురుగాలతో కూడిన వర్షాలు అయితే పడుతున్నాయి. అయితే ఈ వర్షాలు ఉరుము మెరుపులతో కూడిన వర్షాలు పడడంతో దాదాపు పిడుగుపాటు దాడికి 38 అయితే మృతి చెందారు. ఇదైతే చాలా విషాదకర ఘటన అని చెప్పుకోవచ్చు. ఈ పిడుగుపాటు దాడిలో 38 మంది మృతి చెందారు. కొంతమందికి కూడా తీవ్ర గాయాలైతే అయ్యాయి. ఈ ప్రతాప్గఢ్ జిల్లాలో 11 మంది, సుల్తాన్పూర్ లో 7, చౌజాయిలో 6, మౌన్పూర్ లో 5, ప్రయాగ్రాజ్ లో 4 అయితే మృతి చెందినట్లయితే తెలుస్తుంది. ఈ మృతుల్లో దాదాపు చిన్నపిల్లలే 13 నుంచి 15 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళే ఉన్నారని చెప్పి అటు అధికారులు కూడా వెల్లడిస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా పడుతున్న ఈ వర్షాల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లోని వాగులు, వంకలు అటు అదే విధంగా నదులుగా వచ్చి పొంగి పొర్లుతున్నాయి. వీటి వల్ల ప్రజలైతే తీవ్ర అవస్థలు అయితే పడుతున్నారు. అటు ట్రాఫిక్ అంతరాయం కూడా ఏర్పడుతుంది. రహదారులన్నీ కూడా జలమయమైపోయాయి. అదే విధంగా ఈ పిడుగు పడుతున్న సమయాల్లో అధికారులు అయితే పలు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఎవరు బయటకు వెళ్ళొద్దని, అదే విద్యుత్తుకు సంబంధించిన ఎలక్ట్రిక్ కు సంబంధించిన పరికరాలు కూడా ఉపయోగించొద్దు కూడా అటు అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. అయితే ఈ మృతి చెందిన వారి కుటుంబాలను కూడా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా పరామర్శించారు. అదే విధంగా వారికి ఒక్కో కుటుంబానికి 4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా కూడా ప్రకటించారు. దాదాపు 12 జిల్లాల్లో 10 లక్షల మంది ఈ వరదకు బాధితులు ఉన్నారని కూడా అటు ప్రభుత్వ వర్గాలు అయితే వెల్లడిస్తున్నాయి. అటు ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఇటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సహాయ చర్యలు అయితే మొదలు పెట్టాయి. అయితే ఈ వరదల్ని కట్టడి చేసేందుకు అధికారులు మాత్రం తీవ్రంగా శ్రమిస్తున్నారు. దాదాపు యూపీలోని సగం జిల్లాల్లో కూడా ఈ వర్షపాతం అయితే తీవ్రంగా ఉందని చెప్పుకోవచ్చు. అటు నదులన్నీ కూడా దాదాపు నదుల్లోని నీళ్లు కూడా ఈ వరద నీరంతా కలిసిపోవడంతో ఆ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. దాదాపు గ్రామాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఈ పిడుగుపాటుకు గురైన వారి కుటుంబాలను పరామర్శించబడి వారికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం అయితే వీరికి అధికారులకైతే పలు ఆదేశాలు కూడా జారీ చేశారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కూడా పిలుపునిచ్చారు. పద్మ. రైట్, థ్యాంక్ యూ రాకేష్.